వాళ్ళు ఛాలెంజ్ చేశారండి. మా కళ్యాణ్ గారు చేసి చూపించారు. అదాల పాతాలానికి తొక్కేస్తానన్నారు. డజన్ సీట్లు కూడా రాకుండానే కూర్చోపెట్టారు. ఇంక దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. 11 సీట్లకి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేశారు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏదైనా అన్నారంటే లేట్ అయినా సరే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అది ఆల్రెడీ చూస్తున్నాం. పెద్ద ఎత్తున దాడి చేసిన అప్పుడు అంటే మాటలు దాడి చేసిన పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, అంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళంతా ఓడిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళ కోసం? అలాంటి స్క్రాప్ గురించి నిజంగా మాట్లాడడానికి మాకే చాలా హాస్యాస్పదంగా ఉందండి. స్క్రాప్ అంటున్నారు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడానికి అంటే వల్గర్ వర్డ్స్ యూజ్ చేయడానికి ఒక దండుపల్యం బ్యాచ్ కావాలి. కాబట్టి ఈ బ్యాచ్ అందరినీ సెలెక్ట్ చేసుకుని మరి వాళ్ళకి మంత్రి అనే సీట్ అయ్యకపోతే ఇతను వేసిన బిస్కెట్లకి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కదండి. వాళ్ళు శాసనసభకి వెళ్ళాము అనేది కూడా దృష్టిలో లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. శాసనసభ మండలిలో ఉన్నవాళ్ళు నిజంగా అలాంటి మాటలు మాట్లాడడం అనేది ఓన్లీ ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే మేము చూసాము.